నమస్తే. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనపరుస్తూ ఉన్నది. ఒక పక్కన మీనాక్షి నటరాజన్ ఆమె ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయని అందరూ భావించిళ్ళు. ఆమె సంబంధించినటువంటి పనితీరు పట్ల, ఆమె వేషధారణ పట్ల, ఆమెకు ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆ పరిచయాల పట్ల, రాహుల్ గాంధీతో ఉన్నటువంటి ఏదైతే ఆ పార్టీ పరమైనటువంటి సంబంధాల పట్ల రకరకాలైనటువంటి చర్చ నడిచింది. గతంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జీలు ఇక్కడ ఉన్నటువంటి నేతల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చినటువంటి ఆరోపణల్ని మూట కట్టుకొని వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఆమె సైతం కూడా ఇదో కోవాలకు తీసుకొస్తారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు. వాళ్ళకి ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని మభ్యపెట్టడం కోసం, వాళ్ళ దగ్గర నుంచి సానుభూతి పొందడం కోసం చాలా రకాలైనటువంటి ఎత్తులేసిండ్రు. ఆ ఎత్తులలో మీనాక్షి నటరాజన్ సైతం కూడా ఎత్తులేసి ఒక రకంగా పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కొంత ఆమెను డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ చేస్తారు కావచ్చు అని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు వచ్చినాయి. కానీ మొత్తానికి మీనాక్షి నటరాజన్ తన మార్కును చూపెడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఒకరోజే 7 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 7 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అలాగే పార్టీ నుంచి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు, గెలిచినటువంటి ఎమ్మెల్యేల పనితీరు, అలాగే మరో పక్కన అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు, ఎంపీల పనితీరు ఏ విధంగా ఉన్నది, మరో పక్కన ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని చెప్పింది, 6 గ్యారెంటీల పైన ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, దాని తర్వాత ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతల మధ్యలో ఉన్న సయోధ్య ఏ విధంగా ఉన్నది, సఖ్యతగా ఉంటున్నారా లేకపోయినట్లయితే మరే రకమైనటువంటి గొడవలు ఉన్నాయన్నటువంటి దానిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ కనపరిచినట్టుగా మనకైతే తెలుస్తుంది. దాంట్లో భాగంగానే రానున్నటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక ఎన్నికల్లోకి వెళ్తే ఇప్పుడు ప్రజలు మనల్ని ఆశీర్వదించేటువంటి అవకాశం ఉంటుందా? గ్యారంటీల స్కీమ్ 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల విషయానికి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చేటువంటి దశలో కొన్ని లోటుపాట్లు జరిగినాయి, కొన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. మరో పక్కన రైతు భరోసా సంబంధించినటువంటి అంశం కావచ్చు, మరొక పక్కన తులం బంగారం సంబంధించినటువంటి అంశం పట్ల మహిళలు ఏమనుకుంటా ఉన్నారు, అలాగే రైతులు ఏమనుకుంటా ఉన్నారు, యువత ఏమనుకుంటా ఉన్నది అన్నటువంటి దానిపైన ఆమె ఆరా తీసేటువంటి పనిలో ఆమె నిన్న ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో మాట్లాడింది. సరే, ఒక పక్కన ఎమ్మెల్యేలు ఏం చెప్తారు, ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది అక్కడ సామాన్యమైనటువంటి వ్యక్తులతోటి మీరు అనుకున్నటువంటి తీరుగానే రైతులతో ఒక నలుగురితో ముచ్చట పెట్టుర్రి, యువతతో ఒక నలుగురితో ముచ్చట పెట్టుర్రి, మహిళలతో ఒక నలుగురితో ముచ్చట పెడితే అసలైనటువంటి వాస్తవాలు ఏందో బయటపడతాయి. అంటే కాంగ్రెస్ పార్టీ గురించి జనాలు ఏమనుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి ఎన్నికల్లో ఓటేస్తారా, చీదరించుకుంటారా, లేకపోతే జనాల్లోకి పోతే అంగిలి చెబుతారా అన్నటువంటి విషయాన్ని మీరు నేరుగా జనాల్లోకి వెళ్ళి, ప్రజల్లోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్తే మీకు చెప్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి మీరు మాట్లాడడం ద్వారా వచ్చేటువంటి ఉపయోగం, ఎలాంటి ఉపయోగం కాంగ్రెస్ పార్టీకి అయితే లేదు. సరే, మీరు ఒక రకంగా వాళ్ళతో మాట్లాడడం మంచి పద్ధతే, కానీ నియోజకవర్గంలో పార్టీ గురించి ఏమనుకుంటా ఉన్నారు, మీ గురించి ఏమనుకుంటారంటే ఆడున్నటువంటి భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి మీరు ఆడ ఏమనుకుంటా ఉన్నారంటే లేదు లేదు నేను మంచిగా పరిపాలన చేస్తారా, నా పట్ల మళ్ళీ ఇంకా 4 సార్లు టికెట్ ఇచ్చిన నేనే ఎమ్మెల్యేలు అయితే అన్నటువంటి విధంగా వాళ్ళు చెప్తారు. ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే ఓహో ఈ రాజు బాగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, ఈ రాజు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాడు, ఈ రాజు కంటే మిక్కిలి ఇంకెవరు కూడా పనిచేయలేదు, వచ్చేటోళ్ళు పనిచేయలేదు, పోయిన కూడా పనిచేయలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అదే ముచ్చట చెప్తారు ఎవరైనా కానీ. కానీ మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటి, ఇది అందరూ పనిచేస్తారు. ఏముంది, ఏసీ రూమ్లలో కూకొని 4 ఫోన్లు చేసుకొని ఇప్పుడు మీరు 7 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకు ఫోన్ చేసిండ్రు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 7 కాదు, ఇప్పుడు ఉన్నటువంటి 16 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒకటే రోజులో ఓడగొట్టవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఏసీ రూమ్లో కూర్చొని 4 మాటలు మాట్లాడి ఎమ్మెల్యేలతో మాట్లాడితే అయిపోతుంది. కానీ అట్లా కాదు మీరు చేయాల్సినటువంటి పని. కాంగ్రెస్ పార్టీ అప్పుడున్నటువంటి జనాల్లో ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నర తర్వాత ఏ విధమైనటువంటి ఫీడ్బ్యాక్ ప్రజల దగ్గర నుంచి వస్తుంది అన్నటువంటి అంశాలపైన మీరు ప్రధానంగా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఓహో అనే చెప్తారు. సరే, ఏదేమైనా ఒక మంచి ప్రయత్నం అయితే చేసిళ్ళు. నియోజకవర్గంలో ఉన్నటువంటి నేతల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు తొలగించడం కోసం వాళ్ళకు సంబంధించినటువంటి అంశం పట్ల మీరు ఆరా తీసినటువంటి విజయాన్ని
ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చెప్పాల్సిందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా. ఎవరు కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదు. మాట్లాడేటువంటి ప్రయత్నం గాని నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి వాటిపైన గతంలో వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇట్లాంటి ప్రయత్నం చేయలేదు. చాలా రకాలైనటువంటి ఆరోపణలు వినపడ్డాయి వాళ్ళ పైన. మొన్న ఇంతకుముందు ఆమె వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి దీపాదాస్ మున్షి గారి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు బెంజ్ కార్లు ఇస్తా ఉన్నారు, పైసలు ఇస్తా ఉన్నారు, టికెట్లు ఇస్తామని చెప్పేసి ఆమె హామీ ఇస్తా ఉన్నదని చెప్పేసి అందుకోసమే ఆమె ఇక్కడి నుంచి పంపించింది అన్నటువంటి వార్తలు కూడా వచ్చినాయి. సరే, అటువంటి వార్తలు మీ పైన రానప్పటికీ మీరు ఒక మంచి ప్రయత్నమే చేసిళ్ళు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఏమనుకుంటారు? ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం ఏదైనా సంబంధించినటువంటి రైతు భరోసా కోసమో, లేకపోతుంటే రైతు బంధు పడ్డాయా లేదా అనేది విషయమో, లేకపోతుంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనం ఒకవేళ అడగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలామంది లైవ్లో ఫోన్ కాల్లలో చాలామంది చెబుతున్నారు. ఏమని? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేను ముఖ్య కార్యకర్తని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని, నేను గ్రామ అధ్యక్షుడిని, నేను కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం నా శాయశక్తిలో కృషి చేసిన, కానీ లాస్ట్కి వచ్చేసరికి నాకే అన్యాయం చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లలో అన్యాయం చేస్తూ ఉన్నది, మరో పక్కన రైతు భరోసా పైసలు పడలేదు అన్నటువంటి అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపణలు చేసుకున్నటువంటి విధంగా, కాంగ్రెస్ పార్టీ పథకాలపైన విమర్శించేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సిద్ధమైనరు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అన్నటువంటి దానిపైన మీరు ఆరాధీరు. మీరు అందిస్తూ ఉన్నారా? మీరు 6 గ్యారెంటీలలో 3 పథకాలు అమలు చేస్తూ ఉన్నారా? 420 హామీలు ఇచ్చిన తర్వాత మీరు 10 హామీలను కూడా సరిగ్గా నెరవేరుస్తారు లేదనేది మీరు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా మీకు స్పష్టమైనటువంటి అది వాళ్ళ ప్రజానాడిని మీరు పట్టుకోవచ్చు. కానీ అడ్డగోలుగా వాళ్ళకు ఫోన్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగం అయితే లేదు. మరో పక్కన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పనితీరు పట్ల కూడా ఆమె కొంత క్లాస్ పీకినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎమ్మెల్యేలకి గట్టి వార్నింగ్ సైతం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి నేతలను కొంతమందిని పట్టించుకోవట్లేదు. కొంతమంది పార్టీలో చేరినటువంటి వేరే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉన్నది, వేరే పార్టీలో గెలిచి మన పార్టీలోకి వచ్చినటువంటి నేతలు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలకి ప్రయారిటిస్తూ ఉన్నారా, లేకపోయినట్టుంటే గతంలో ఉన్నటువంటి పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులకు వాళ్ళ అనునాయాలకు ప్రయారిటిస్తూ ఉన్నారు అన్నటువంటి దానిపైన ఆరా తీసినట్టుగా తెలుస్తూ ఉన్నది. కొన్ని సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల తీరు సైతం కూడా మార్చుకోవాలని చెప్పేసి గట్టిగా ఆమె వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి దీన్ని బట్టి చూస్తే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఒక పక్కన స్థానిక ఎన్నికలకు భయపడతా ఉన్నది, సంక్షేమ పథకాలను అమలు చేయలేకపోతా ఉన్నది. రానున్నటువంటి 1 నెల లోపట్లే స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే పార్టీని ప్రక్షాళన చేయాలి. ఒక పక్కన నేతల మధ్య సహోదర్యం కుదర్చడంలో పాటు మరో పక్కన ఆడున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుపుకోపోవాలన్నటువంటి ఒక ఉద్దేశాన్ని ఆ ఎమ్మెల్యేలతోటి గట్టిగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి చెప్పినట్టుగానైతే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి ఆమె చెప్పిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఏ విధమైనటువంటి మార్పు ఉంటుంది. గ్రూప్ తగాదాలు ఎక్కువైపోయినాయి. అక్కడ మరో పక్కన ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు సైతం కూడా ఇప్పటివరకు ఒరిజినల్గా చెప్పాలంటే సంక్షేమ పథకాలలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వడంలో చాలా విఫలమైపోయిందని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సరే, ఒక పక్కన రాజీవ్ యువ వికాసం గురించి అది ఇంకా అమలు కాలేదు, రేపు ఎల్లుండి అది మరి అది ఎంతమందికి ఇస్తారని అది చూడాలి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఈ 2 కనుక ప్రత్యేకంగా ఇంప్లిమెంట్ అయినట్టు ఉంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత బయటపడేటువంటి అవకాశం ఎంతో కొంత ఉంటుంది. కానీ వీటిలో కూడా ఫెయిల్ అయిపోయిందంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని కాపాడడం ఎవరి వల్ల కూడా కాదు అన్నటువంటి అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వచ్చిండ్రు. అది మీనాక్షి నటరాజన్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని గమనించే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. అది ఒక వారం రోజుల పాటు సైతం దీంట్లో మాట్లాడాలన్నటువంటి ఉద్దేశం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేతోటి, అంటే ఎమ్మెల్యేలతో అంటే ప్రతి ఎమ్మెల్యే అంటే ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళతో పాటు ఇన్ఛార్జీలైనటువంటి కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ ఇన్ఛార్జీలైనటువంటి వాళ్ళని కోఆర్డినేషన్ చేయడంలో ఆమె నేరుగా ఫోన్లోనే మాట్లాడి ఆ సంబంధించినటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి దాంట్లో ప్రజలేమనుకుంటా ఉన్నారు, ప్రభుత్వం పైన వాళ్ళ ఒపీనియన్ ఏందన్నటువంటి దానిపైన ఒక పక్కన మాట్లాడుకుంటూనే ఇంకొక పక్కన వార్నింగ్ కూడా పనితీరు పట్ల ఎక్కడైతే కొంత నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయో, ఎక్కడైతే నెగిటివ్గా ఆ ఎమ్మెల్యేల పైన ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు వాళ్ళని కొంత చూసి పని చేసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నట్టు కూడా మనకు దాని ద్వారా అయితే అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.